హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ హుక్కా సెంటర్స్ వెలుస్తున్నాయి. అయితే ఆ హుక్కా సెంటర్ల మాటున అసాంఘిక కార్యక్రమాలు నడుస్తూ ఉండడం కలకలం రేపుతోంది. అక్రమ హుక్కా సెంటర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వాళ్లు కొత్త ఆర్డర్స్ తెచ్చుకుని మళ్లీ నడుపుకుంటున్నారు. దీంతో అసాంఘిక కార్యక్రమాలన్నింటికీ అడ్డాగా మారిపోతున్నాయి హుక్కా సెంటర్లు. ముఖ్యంగా మైనర్లపై వీటి ప్రభావం ఎక్కువగా పడుతోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన హుక్కా సెంటర్లపై పోలీసులు ఇక కఠినంగా వ్యవహరించేందుకు సిద్దమవుతున్నారు. హైదరాబాద్ సిటీలో హుక్కా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కాఫీ షాప్ మాటున హుక్కాను సప్లై చేస్తున్న సెంటర్లకు ఇక చెక్ పెట్టడానికి సిద్దమయ్యారు. ఇకపై బహిరంగ ప్రదేశంలో హుక్కాను సర్వ్ చేసిన యజమానులపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఏ స్టేషన్ పరిధిలో హుక్కా సెంటర్లు నడిస్తే ఆ ఏరియాకు చెందిన పోలీసులపై చర్యలు తీసుకుంటామంటున్న సిపి మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎక్కడ పడితే అక్కడ నగరంలో హుక్కా సెంటర్లు, అయితే హుక్కా సెంటర్లో హుక్కా పీల్చి యువత చెడిపోతున్నారు. దీనికి ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు కొత్త రూల్స్ తోటి రంగంలో దిగేట పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ఏకంగా సిటీ పోలీసులు సెంట్రల్ వరకు చేసిన పోరాటం ఫలించిందని చెప్పవచ్చు. సిటీ పోలీసులు చేసిన ఫలితంగా దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి మనతో హైదరాబాద్ సిపి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేసిన ఏదైతే పోరాట ఫలితంగా కొత్త రూల్స్ రావడం జరిగింది, అసలు ఏంటి అవి? మనకి సిఓటిపి యాక్ట్, కంట్రోల్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద రూల్స్లో గతంలో ఉన్నటువంటి రూల్స్లో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఈ హుక్కా సెంటర్స్ వారు హుక్కా సర్వ్ చేస్తూ వచ్చారు. అయితే మనము హైదరాబాద్ సిటీలో వాటిని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మనకి దాంట్లో హుక్కా ఏదైతే స్మోకింగ్ జోన్ ఏదైతే మనం డెసిగ్నేట్ చేశారో చట్టం కింద, అది ఇండివిజువల్స్ వెళ్ళి వాళ్ళుగా స్మోకింగ్ చేయాలి అంటే ఒక ప్లేస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఎయిర్పోర్ట్స్లో అది పర్సనల్ స్మోకింగ్ కొరకు అది ప్రవేశపెట్టడం జరిగింది చట్టం స్పిరిట్ ప్రకారం. అయితే ఆ రూల్స్లో ఉన్నటువంటి లొసుగుల్ని తీసుకొని వీరు హుక్కా సర్వ్ చేయడం మొదలెట్టినప్పుడు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారికి అడ్రస్ చేసి వారితో టేకప్ చేసి లాస్ట్ 6 monthsగా వర్కౌట్ చేయడం వల్ల ఈరోజు సిఓటిపి యాక్ట్ కింద ఉన్నటువంటి రూల్స్ని అమెండ్ చేసి ఆ స్మోకింగ్ జోన్ ఏదైతే ఉందో అది దాంట్లో ఎలాంటి సర్వీస్ కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా దాన్ని రూల్స్ని అమెండ్ చేశారు. వాళ్ళు ఎవరైనా ఇండివిజువల్గా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ మిగతా వాళ్ళ మీద పడకూడదు అని చెప్పేసి చట్టంలో ఈ ప్రొవిజన్ పెట్టడం జరిగింది. అంటే ఎవరికి వారుగా తన దగ్గర సిగరెట్ ఉంటే తను వెళ్ళి తాగొచ్చే తప్ప అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్, ఇటు ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్ కావచ్చు, హోటల్స్ ఓనర్స్ కావచ్చు, రెస్టారెంట్స్ ఓనర్స్ కావచ్చు, వారెవరు కూడా ఈ స్మోకింగ్ జోన్ డెసిగ్నేటెడ్ ప్లేస్లో ఎట్టి సర్వీస్ కూడా చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేసి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఎవరైనా ఎక్కడైనా ఈ హుక్కా సెంటర్ నడిపిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అందరూ SHOs కూడా దీన్ని నోటిఫై చేయడం జరిగింది. ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్ ఏరియాలోనైనా ఇలాంటి హుక్కా సెంటర్స్ అనేవి నడిస్తే, హుక్కా అనేది సర్వీస్ చేయడం రూల్స్కి ఎగెనిస్ట్గా చేస్తే సంబంధిత అధికారులను కూడా మనము తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ఈ హుక్కా సెంటర్స్ అనేవి పెట్టడం రావడం ద్వారా చాలామంది యూత్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళు ఈ ప్లేసెస్లోకి వచ్చి అవర్స్ టుగెదర్ అక్కడ హ్యాంగ్అవుట్ ప్లేస్గా దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా ఆ జోన్లో కూర్చోవడం ద్వారా కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ స్మోకింగ్ ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా చాలా హెల్త్ హజార్డస్, తద్వారా వాళ్ళు ఒక స్మోకింగ్ హ్యాబిట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీసు, హైదరాబాద్ సిటీ పోలీసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి దీన్ని టేకప్ చేసి రూల్స్లో అమెండ్మెంట్ తీసుకొని రావడం ద్వారా ఈరోజు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా హైదరాబాద్ సిటీయే కాకుండా మొత్తం భారతదేశంలో ఎక్కడా కూడా ఏ హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్స్లో ఆ డెసిగ్నేటెడ్ స్మోకింగ్ ప్లేస్లో హుక్కా సర్వ్ చేయకుండా, అలాగే ఎలాంటి సర్వీసు కూడా లేకుండా నిరోధించడం జరిగింది. సార్, ఇప్పుడు చూస్తే హుక్కా సెంటర్ చాలా వరకు ఉన్నాయి సిటీలో, ఇవన్నీ మూతపడినట్లా లేకుంటే ఉన్న వాటిని సర్వీస్ మొత్తం స్టాప్ చేసినట్లా? మనకి చట్ట ప్రకారము వాళ్ళు టీ, కాఫీ ఇవన్నీ సర్వ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఏ సెంటర్ కూడా హుక్కా సెంటర్ అనే పేరుతో ఉండదు. ఇవన్నీ కూడా కాఫీ షాప్స్ లాగా ఓపెన్ అవుతాయి.
కాబట్టి వాళ్ళు కాఫీ మిగతా టిఫిన్ రెస్టారెంట్ లాగా దాన్ని నడిపించుకుంటే మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్మోక్ యాజ్ ఎ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. హుక్కా యాజ్ ఎ సర్వీస్ ఇలాంటిది ఏదైనా చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా కంప్లీట్గా సీజ్ చేయమని చెప్పేసి క్లియర్గా ఉంది. దాని చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రిపిటేటివ్గా మళ్ళీ చేస్తే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద ప్రయోగించడం జరుగుతుంది. సరే, వాళ్ళు ఉక్కా సప్లై చేయకపోయినా అక్కడ పెట్టి అమ్మవచ్చా? అమ్మడానికి లేదు, యాజ్ ఎ సర్వీస్ వాళ్ళు చేయడానికి లేదు అన్నట్లు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వి విల్ నాట్ పర్మిట్ సేల్ ఆఫ్ ఎనీ హుక్కా in that area, and then because indirectly or directly they will be promoting smoking in that smoking zone, which is against the rules. సిటీ పోలీసులు చేసిన ఫలితంగా పూర్తిగా ఉక్కా సెంటర్ సంబంధించి కొత్త గైడ్లైన్స్ రావడం జరిగింది. ఏదైతే ఉక్కా సెంటర్లో ఏర్పరిచిన ఒక స్మోకింగ్ జోన్లోనే మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను తీసుకువెళ్ళి తాగాలి తప్పించి అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎలాంటి సప్లై చేయొద్దు, ఎలాంటి సర్వీస్ కూడా చేయొద్దు అని చెప్పి ఖచ్చితమైన గైడ్లైన్స్ జారీ చేశాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చాలా వరకు ఉక్కా సెంటర్ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. సిటీ పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా రూల్స్ని అతిక్రమిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సిటీ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.